ఈ నెల ఉద్యోగుల జీతాల చెల్లింపు ప్రక్రియకు సంబంధించి రెగ్యులర్ పేరోల్ తేదీలు ఖరారయ్యాయండి. ఈ నెల 16వ తేదీ నుండి 25వ తేదీ మధ్య కాలంలో పేరోల్ వెబ్‌సైట్స్ అందుబాటులో ఉంటుంది. డ్రాయింగ్ అండ్ డిస్బర్స్‌మెంట్ ఆఫీసర్లు, డీడీఓస్ ఈ విషయాన్ని గమనించి ఈ రోజు నుంచే తమ పరిధిలోని ఉద్యోగుల జీతాల బిల్లులను ప్రాసెస్ చేయడానికి వెబ్‌సైట్ లాగిన్ అయ్యే వెసులుబాటు కల్పించారు. అయితే ఈసారి డిసెంబర్ నెల జీతాల బిల్లులు సిద్ధం చేసేటప్పుడు డీడీఓలు అత్యంత అప్రమత్తంగా ఉండాలండి. ఎందుకంటే సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో ఒక కొత్త మరియు కీలకమైన కాలమ్‌ను ప్రభుత్వం జత చేసింది. ఈ కొత్త కాలమ్‌లో డీడీఓలు తమ పరిధిలోని ఉద్యోగుల గురించి కొన్ని ఖచ్చితమైన వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా సంబంధిత ఉద్యోగి 2004 సెప్టెంబర్ 1వ తేదీ కంటే ముందే ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికయ్యారా అనే విషయాన్ని నిర్ధారించాలి. అది డీఎస్సీ, ఏపీపీఎస్సీ, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, గ్రూప్ 1, గ్రూప్ 2 లేదా ఇతర ఏదైనా ప్రభుత్వ శాఖాపరమైన నోటిఫికేషన్ల ద్వారా ఎంపిక జరిగిందా అనేది స్పష్టంగా పేర్కొనాలి. అలాగే వారు ఉద్యోగంలో చేరిన తర్వాత ప్రస్తుతం కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ పరిధిలో ఉన్నారా లేదా అనే అంశంపై డీడీఓలు స్పష్టమైన ధృవీకరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ కొత్త కోలంలో వివరాలు కనుక నమోదు చేయకపోతే ఈ డిసెంబర్ నెలకు సంబంధించిన జీతాల బిల్లులు సబ్మిట్ కావు. అంటే సిస్టమ్ ఆ బిల్లులను స్వీకరించదు. దీని వెనక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా మెమో నంబర్ 57 ప్రకారం పాత పెన్షన్ విధానానికి ఎంతమంది ఉద్యోగులు అర్హత కలిగి ఉన్నారు అనే దానిపై ప్రభుత్వం వద్ద పక్కా సమాచారం సేకరించడం. ఈ డేటా ఎంట్రీ ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగి యొక్క ఓపీఎస్ అర్హతపై స్పష్టత వస్తుంది మరియు ఏపీసీఎఫ్ఎస్ఎస్ కు అవసరమైన తుది స్థాయి డేటా అందుతుంది. తద్వారా భవిష్యత్తులో అర్హులైన వారికి పాత పెన్షన్ అమలు చేయడానికి మార్గం సుగమం అవుతుంది. కాబట్టి డీడీఓలందరూ ఈ మార్పును గమనించి బాధ్యతాయుతంగా వివరాలను ధృవీకరించాల్సి ఉంటుంది. మరోవైపు పెన్షనర్లకి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి. ఆదాయపు పన్ను శాఖ నుంచి పెన్షనర్లకు అలర్ట్ మెసేజ్‌లు వస్తున్నాయి. గత త్రైమాసికంలో మీ పెన్షన్ నుండి ఎంత పన్ను మినహాయించారు మరియు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు మొత్తం ఎంత టీడీఎస్ కట్ అయింది అనే వివరాలను ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తున్నారు. దీనివల్ల సంవత్సరం ముగిసే సమయానికి పన్ను వివరాలపై స్పష్టత ఉంటుంది. కాబట్టి పెన్షనర్లందరూ మీ రిజిస్టర్ మొబైల్ నంబర్లకు మరియు ఈమెయిల్ ఐడీలకు వచ్చే మెసేజ్‌లను ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది.